అందరికీ నమస్కారం. రెండో రోజు పార్టీలో భాగంగా మా ఆయన ఈ రోజు డిఫరెంట్ గా ఉండాలి, అందరూ తిని బోర్ కొట్టింది ఉండకుండా నేను ఆల్రెడీ అన్ని వెరైటీలు తిన్నాం కాబట్టి ఈ రోజు వెరైటీ ఏంటిదంటే ఎండ్రికాయలు. ఇక మా పెద్దలు ఎంత తిప్పలు పడతానో. మొత్తం ఎన్ని 25 బావా? 20 దాకుంటాయి. 20 దాకుంటాయి. పానంతో తెచ్చిరు అన్నట్టు. మా వాళ్ళకి పానంతో సంపన్నులు అంటే బాగా ఇష్టం. చేపలు కూడా అట్లా లైవ్ గా కట్ చేసుకొని వచ్చినాయి, ఇష్టపడతా ఉంటాం. ఈ ఎండ్రికాయలు కూడా ఇప్పుడు చూడండి, పెద్దనాన్న కష్టం. అయ్యో అవి బతికుండగానే వీగుతాను. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నారు అన్నట్టు. ఇక వీళ్ళందరూ ఇక సినిమా చూసినట్టు చూస్తారు అన్నట్టు. ఇదేం జరుగుతుంది ఎట్లా అని. ఇక అయ్యో పిన్ అయితే మరి తింటదో తినదో తెలియదు. ఇష్టమో ఇష్టం ఇంతవరకు తినలేదు. పిన్ని ఇంతవరకు తినలేదట. అమ్మో 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 ఇప్పుడు కళ్ళు 2 గిలాసులు కళ్ళు అవుతా మొత్తం అన్ని తింటది. కళ్ళెన్ని బాటిల్ వచ్చినాయి. కళ్ళు ఇక్కడికి 2 బాటిల్ వచ్చినట్టుండే, మేమే 2 బాటిల్ తాగినాం. వీళ్ళు ఎంజాయ్మెంట్ ఉండాలని చెప్పేసి తాళ్ళ దగ్గరికి పోయినరు. ఇంతలో మేము ముచ్చట్లు వేసుకున్నాం అన్నట్టు. గట్లా స్పందించి ఇప్పుడే ఫ్రెష్ గా లేచింది అన్నట్టు. ఇప్పుడే గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఇప్పుడు మధ్యాహ్నం అయితే గుడ్ మార్నింగ్ చెప్పాలి. సంతోషాన్ని ఎప్పుడో లేచిండు, ఆ గ్యాంగ్ లో జాయిన్ అయింది అన్నట్టు. ఒకసారి చూపించు బాబు, ఇక సంచులు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ ఇంత కష్టపడి సంపుకొని తినడు. ఇక బాగా ఒకసారి చూపించు. అమ్మ చూడు, అమ్మ టెక్నిక్ ఇస్తుంది మస్తు. చిన్నప్పటి నుంచి అలవాటు మా అత్తమ్మకి. ఎందుకంటే మాకు అన్నట్టు. పెద్దక్క నువ్వు ఒకటి కొరికించుకొని పని చేస్తావు ఇప్పుడు. అమ్మకి మంచి అలవాటు మామ. అమ్మ ఇవ్వదాకా పోతున్నది ఎండ్రికాయలు వల్ల సబ్జెక్ట్ ఉన్నది. ఇక బాబా ఇట్లా ఎట్లా మీరు మరి వాళ్ళు గంపలు పెట్టాం మీరా? సంచిలో తెచ్చింది ఇట్లే. ఇక బాబా ఒకసారి చూడు. కాదు బుండు బాబు క్రాబ్ అన్నాడు, క్రాబ్ పట్టుకొచ్చిండు. అదికెత్తాను. ఎండ్రికాయలతో ఒక ఆట ఆడుకుంటారు. ఇదివైతే మొత్తం పెద్ద ఉంది అన్నిటికన్నా. చూసామా అమ్మ ఇట్లా పట్టుకుంటాను. అమ్మాయి అవి ఎట్లా పట్టుకుంటాను? కట్టనే పట్టుకుంటాను. గోరే అబ్బా వేసింది. అమ్మ సింపుల్ గా చేస్తుంది ఇట్లాంటి. నువ్వు వ్యవసాయం పని చేసి ఎండ్రికాయల ఇది పెట్టుకున్నాను, నెల రోజుకు 1000 రూపాయలు. పెద్ద మామ ఎదువారు అవుతుంది అనుకున్నాడు, ఎక్కడ గొడవడుతుంది అమ్మ. అత్తమ్మ ఒక్కసారి రంగంలోకి దిగిందంటే ఫటాఫట్ దళ అయిపోవాలి. ఎక్కువసేపు ఉండద్దు పని కదా అత్తమ్మ? అవును. అయ్యో మెల్లగా అన్నయ్య అందుకోవాలి, కాలు అందుకోవాలి. పారిపోయి వచ్చింది టక. అమ్మో చెప్పులు పట్టుకుని గోడెక్కుతాడా? అయ్యో అయింది. ఇక్కడ ఇంకోటి యుద్ధం జరుగుతుంది. ఇది నేను రావను అని బాత్రూమ్ లోకి వచ్చింది తప్పించుకోవడానికి. మా పెద్దరానిగా దాన్ని నాగమామ ఎత్తాడు. ఇంకా ముచ్చాడు. ఇంకా అవుతుంది అది. ఒక 2-3 రోజులు పెడితే కదా ఉరుకుడే అవుతుంది. ఎక్కడికి ఉరుకుడు అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీస్తాను, అన్ని ఒకటేసారి తీస్తే అన్ని పారిపోయేటట్టున్నాయి. అందుకని సంతోషం లేని మొత్తం అట్లా. ఓహో వీటికి అవి లేవు. తీసుకోపోతావా బుండు బాబు హైదరాబాద్ కి? తీసుకో ఆడుకోవడానికి.
సైడ్ నడుస్తాయి బయట సైడ్కి పోతాయి అవి ఫ్రంట్కి నడివే సైడ్కి నడుస్తాయి లెఫ్ట్ రైట్ దానికి లేవు కాదు చేపలు అయితే ఖచ్చితంగా ఇప్పుడు పెద్దమ్మ వంట అయ్యేది ఇప్పుడు ఎండ్రికాయలు కాబట్టి మా అత్తమ్మ కప్ప చెప్పారు అన్నట్టు మొత్తం అక్క ఎప్పుడు అత్తమ్మ చిన్నప్పుడు ఎందుకు పట్టేది చిన్నప్పటి నుంచి దశకొచ్చేది మీరిద్దరా ఎక్కడికి పోయేది మరి పొలాలకు బాణ కొట్టిందంటే పొలాలలో ఎండకాయలు వెళ్తాయి ఒడ్ల పండి వెళ్తే మేము ఇద్దరం మా అన్న మిన్నేం పోయేది చప్ప చిప్ప కొట్టి ఊరి సంచుల సగం తెచ్చేది ఆ. గిన్నెకాయలు కాదు మరి ఇప్పుడు చికెన్ మటన్ లాగా మాంసం ఏది ఉంటుంది దీనికి దీనిలా ఇగో అది పూలు బొక్కల్లాగా అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది తింటా అంటే మస్తు అనిపిస్తుంది సంతోష్ తింటాడట కదా అవునా బావా ఇక్కడ అందరు నిలబడి ఓ ఇంత చూసినట్టు చూస్తారు రాక్షసుల లెక్క అయింది గట్టి లేదు ఇక్కడ ఇక్కడ అటు తప్పించుకుందా అయ్యో ఎప్పుడు ఎండ్రికాయలు తెచ్చుకున్న అత్తమ్మ పట్టమంటాం ఇక చిన్న పొన్ను దంచేది ఏదో గేమ్ ఆడినట్టు అయిపోయింది నేను కూడా అదే అన్నయ్య తిరగ లెక్క పెడదాం అనుకున్నా పొన్ను కట్టి పట్టుకోవాలి భయపడకుండా చెప్తాను సినిమా అయితే అమ్మ అయితే రాక్షత్వం అది కుట్టిన మధ్య ఏదైనా మధ్య అని ఇక్కడ రచ్చ రచ్చ జరుగుతుంది ఏంది ఇట్లున్నాయి ఫైటింగ్ చేసుకుంటాను ఫైటింగ్ చేసుకుంటాను దాని కాలు పట్టింది అవును ఒకటికొకటి ఫైటింగ్ ఈ బాహుబలి ఎండ్రికాయ ఉన్నట్టున్నది బాహుబలి నువ్వు పట్టుకోకు పెద్దమ్మ అమ్మ చూడు ఎట్లా ఇక చూడండి ఎట్లా తీరుతుందో అయితే అమ్మ పని అదే ఏం పట్టుకోవాలి కానీ పెద్ద కథ అయింది ఏంది బొక్క కొరుకొని పోతుంది అది ఇక చేసినట్టు తింటది సగం అమ్మ పాలే అవుతుంది పోతా పోతా అన్నది ఎందుకన్న వాళ్ళే కదా ఒకసారి ఆలోచించింది ఇక ఎందుకాయలు చెప్తామమ్మా అన్న వాళ్ళే కదా ఇక ఫోన్ చెప్తాను డైరెక్ట్ గా బొండుమా మొక్కలే తనతో ఆడుకోవాలనుకుంటాను ఎక్కడికో పోయింది మీద పైన ఏమన్నది దీనికి ఏం లేవు కదా పట్టుకొని ఆట కిందైతే మళ్ళీ నడుస్తుంది అత్తమ్మకు భయం లేదు కాబట్టి ఆడుకోమని చెప్తాను బుండు పట్టుకుంటావా
21 ఎండ్రికాయ గింత ఒక్కరికి గాయం కాకుండా వాటిని చంపి పడేసినాం. అట్లుంటే మా అత్తమ్మ కష్టం అంతే ఇప్పుడు అంటే పెద్దమ్మ పెద్దనాన్న కూడా వీళ్ళందరూ పనులు చేస్తారు కానీ సినిమా కూడా భయపడదు లోపల కాదు పని చేసే తోడు భయపడే కన్నా గ్యాంగ్ భయపడలేకపోయింది మొత్తం అంతా లావణ్య మామయ్య చచ్చిపోయింది పట్టుకుని వెళ్ళవని వదిలిపెట్టిండు కొంత పట్టుకోపండు పట్టుకో. అత్తమ్మ ఇప్పుడు ఇవన్నీ ఇంతగానో కష్టపడి అవన్నీ సపరేట్ చేసిరు కదా ఎట్లా వండు ఏం వండు గివ్వేనా ఇప్పుడు గంజులు ఉన్నదేనా వండు అయ్యో గంజులున్నాయి కాదు బిడ్డ, అయ్యో గంజులు ఉన్నాయని జాగ్రత్త చేసి పారేయడానికి ఏం వండు మరి ఇప్పుడు ఇవి ఈ గడ్డలు, ఇగో ఈ కొండ్లు. అయ్యో కొండ్లు ఈ విచిత్రమైంది కింద వారిసినే వండుతారట గంజుల జాగ్రత్త చేసినే వారుతారట నేను ఇవ్వే వండు అనుకుంటాను కాదు బిడ్డ, ఖరాబ్ గంజులు వేసి స్మెల్ వస్తుంది అన్నట్టు అందుకని చెప్పి అది పక్కకి వేసేళ్ళు స్మెల్ రాకుండా ఉండడానికి. మొత్తం సూపర్గా ఇప్పుడు ఇవి వండడం అట ఇప్పుడు మళ్ళీ చేపలు కడిగినట్టు కడిగిడ కవిడ బిడ్డ చేపలు కడిగినట్టు. అత్తమ్మ ఇప్పుడు కొన్నలు ఏం చేస్తారు పొడిస్తారా ఇవి కూడా అండే బిడ్డ, ఇవి దొడ్డినాయి కాబట్టి ఇవి కూడా అండే. సన్నగా ఉంటే ఇవి దంచిపోయాలి. ఇట్లా వేద్దాం, బాగానే ఉన్నాయి కదా. సరే ఇవి దంచిపోతుంది. దంచితే అందులో నుంచి ఏమవుతాయి దంచితే దీని లోపల గువ్వం వస్తుంది, లోపల గువ్వం వస్తుంది. లోపల గువ్వం కోడిగుడ్లు అంటుకున్నట్టుగా కోడిగుడ్లు అంటుకుంటుంటది చూడు, అట్లుంటది పాలు పాలు. అన్న పెద్దగా లేకుండా ఇట్లా తొందరగా మనం భయపడదు. ఇవన్నీ నీటి కడుక్కో. పెద్ద రాక్షస్ తయారైంది. ఇదే ముచ్చ చెప్పున్నారు వెనకాల పోయినామంటే అన్న నేను కొట్టుకొచ్చేది ఇట్లా మేము వాన కొట్టిందంటే చాలు కోలాటం పెట్టుకొని పోయి ఇంత పెద్ద చిన్నగా ఏలు కొరకది ఇట్లా ఎనివే చేయొద్దు, ఏలు కొరకది. మాకు పట్టారే వెరక. మేము చిన్నప్పుడు వాన కొట్టిందంటే మా అమ్మ ఇక మెల్లగా వరకట్లం కట్టి ఒక గోనె సంచి నెత్తికి పెట్టి కోలాటం పెట్టి ఇక బొమ్మనేది. ఇక పోయి కొట్టుకొచ్చే వాళ్ళు ఇక మంచిగా కంచె కూర వండేది, కంకడని పెట్టుకొని తినేది, మంచి కంకెడ పెట్టుకొని తినేది. ఇక చేపలు పట్టుకొస్తే మాకు లెక్కలేదు. మా అన్న మడుగు దొరికిందంటే మా అన్న చల్లేది, నేను పట్టేది. కాదు మరి మీ ఇద్దరేనా బాబాయ్ ఇంకా బాబాయ్ పిన్ని ఏం లేదు, వాళ్ళు ఏం చేసేది లేదు. బాబాయ్ బడికి పోయేది, పిన్ని ఇంటికానే కూసురు ఆ చిన్నత్తమ్మ ఇంటికానే కూసురు ఉండేది, ఇంటికానే కూసుండేది. మేమిద్దరమే. అత్తమ్మ ఇప్పుడు వీటిని ఏం చేస్తున్నారు? ఇవి కడిగి ఇవేమో కొండ్లు దంచిపోతా, నేను దంచి పాలలు వెళ్తాయి. ఇవి దంచి తయారు చేసి ఇవి అంత చెత్త అంతా తీసేసి ఈ మీద కప్పులు ఉంటాయి కదా, ఈ కప్పులు పోతాయి. ఇళ్ళకి వెళ్ళి నీరు అన్న పోతా. వజ్రకాయ కడిగటి ఏమో గడ్డలు కొండ్లు అవి మంచిగా తినచ్చు. చికెన్ ముక్కల్లా కాదు బిడ్డ, కోడిగుడ్డు చూడు, పూలు పక్కలు కోడిగుడ్డు చూడు, కోడిగుడ్డు పుచ్చ వేసినట్లుంటది, కోడిగుడ్డు ఉన్నట్టే ఉంటది ఆ లోపల. ఇట్లా శుభ్రంగా కడుగుతా ఉన్నారు. మళ్ళీ నీ శ్వాసన వస్తుందా పెద్ద? రాదు బిడ్డ, నీ శ్వాసన నీ శ్వాసన రాదు, కమ్మగా ఉంటది.
అందరం వంట దగ్గరికి వచ్చేసినాము. ఇంకో ఇట్లా మొత్తం నీట్ గా చేసేసిండ్రు. ఇంట్లో కొన్ని కదులుతున్నట్టు నాకు అనిపిస్తా ఉన్నది. ఇగో ఇది కదులుతాంది, అది కూడా కదులుతాంది, అట్లా కదిలింది. ఊహించుకుంటారా? లేదమ్మా ఇగో వీడియోలో రికార్డ్ అవుతుంది. ఇగో చూడు కదులుతుంది. ఇగో పానం పోలే కదులుతుంది. అవును అట్లా నడుతుంది కదా, ఉరుకుతుంది కదా. కొంచెం పానం ఉంటుంది. అత్తమ్మ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీరు చెప్పాలి ఇప్పుడు. అసలు ఇంత పరిచయం అట్లేదు. ఎప్పుడు మా చిన్నప్పటి కాంచె తింటాం కానీ ఇంత పరిచయం అట్లే. ఇంత పెద్దవి కూడా ఎప్పుడు దొరకలేదు, చూడలేదు. కానీ కాకపోతే పెద్ద గుండు పెద్ద పాని కావచ్చు, ఇది పెద్ద పానం కావచ్చు. కోడి కూడా కాసేపు కోసేసినాక కాసేపు కొట్టుకుంటది కదా, ఎంత ఇంకా కదులుతుంది. అయితే అత్తమ్మ ఇవి ఎట్లా వండాడు అత్తమ్మ ఇప్పుడు? పులుసు పోసే చేపల కూర. ఇది ఇదేమో ఇగో చిన్న కొండ్లు కొంచెం దంచాలి అంటే ఇక దంచే రోలు కాబట్టి చిన్నగా అక్కముక్క మిక్సీ పట్టి జల్లెడతోటి ఈయన పోతే మంచిగా కొడుగుడు ఆమ్లెట్ వేసుకున్నట్టు కొడుగుడు కలిపి పోసుకుంటాం చూడు, అట్లా ఉంటది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో షాజీరా, ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసి మొత్తం ఫ్రై చేసుకుంటా ఉంది. అక్కడ ఈ ఎండుకాయల కోసం పెద్దమ్మ ఎండుకాయల కోసమేనా గంజు? ఎండుకాయల కోసము అవి ఎట్లా వండుతారో కూడా చూద్దాము. ఇదైతే ఇప్పుడు అత్తమ్మ మిక్సీ పట్టిన కొండ్లు తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వస్తున్నది. ఇక ఇట్లా మిక్సీ పట్టుకున్నాం. అదే ఎందుకమ్మా మొత్తం పేస్ట్ అయింది, ఇట్లా అవుతుంది జ్యూస్, ఎండుకాయల జ్యూస్ పోయకపోతే ఎట్లుంటుంది వాడిని? అది పానకం ఎట్లా వస్తుంది? అందుకని రాదు, రసాన్ని రాదు. దంచినా నీళ్ళు పోయి దంచుడే. అవ చిన్నప్పుడు అండేది, ఇది చిన్న కొండు దంచిన జల్లెడ బట్టి అందులో పోసేస్తున్నారు అత్తమ్మ డైరెక్ట్ గా. కారం ఉప్పు అందులోనే వేసేసిండ్రు కదా అత్తమ్మ. ఓన్లీ వాటర్ మాత్రమేనా అనుకుంటున్నాం? కోడిగుడ్ల సొన వస్తున్నట్టు ఇప్పుడు మనం. ఇట్లా అయింది. ఉడికిన తర్వాత మంచిగా అవుతుంది. ఉడికిన తర్వాత సేమ్ కోడిగుడ్డు కూర ఉంటుంది. ఎగ్ కూర ఎట్లా అనుకుంటాం అట్లా అట్లా అంటే ఇష్టం మేరకు ఇట్లా సపరేట్ గా వండుతుంది అన్నట్లు అత్తమ్మ. ఇక ఇప్పుడు మళ్ళీ ఇవి వండడం. అత్తమ్మ పెద్దమ్మ ఇద్దరు పొయ్యి దగ్గర ఉంటే ఆ పొయ్యి దగ్గరికి వచ్చేటి అన్ని ఇంకో పిన్ని లావణ్య ఇద్దరు కట్ చేస్తా ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు కొత్తిమీర కట్ చేస్తా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరం ఖాళీ కూడా అలవాటు ఉండదు, మనిషికో పని చేసుకునే అలవాటు. ప్రతి పనిలో ఏ చిన్న పని కానీ పాపం అందరం కలిసి మరి మేమే మా మద్దలు వాళ్ళ ఇంటికి పోతే వట్టి కూర్చుంటాం ఖాళీగా కొంచెం. పాపం వాళ్ళు ఎక్కడికి వచ్చినా పనే. ఇవి ఎండ్రికాయలు నాని, ఎండ్రికాయల కూర. ఉల్లిగడ్డలు గోలినాయి, ఉల్లిగడ్డలు గోలినాక ఇవి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం, పుదీనా, కలియామాకు వేసి గోలినాక ఇవి వేసుకుంటే ఇది మంచిగా ఉంటుంది. అవును, బండరాళ్ళ సౌండ్ వస్తుంది. నిజమే. మా పెద్దనాన్న అయిందా, కర్రీ అయిందా, ఇంకెంతసేపు అని అంటాను వచ్చి. ఈ ఎండకాయలు ఫ్రై అయ్యేటప్పుడే ఉప్పు కారం కూడా వేసుకుంటాం. ఇంత కరివేపాకు కూడా వేసేసారు అందులోనే. మా పెద్దమ్మ చెయ్యిని పట్టించుకుంటలేదు, కర్రీని పట్టించుకుంటాను. చేయగలను మంచిగా అనుకుంటాను. అయితే ఇట్లా పట్టుకొని మాకు ఇట్లా కాయలు కాసినట్టు అయితే తొందరగా కాలుతాయి. ఇవి గోలుడు అనేది ఉండదు. అయితే ఇక చేపలు అవి ఇవి అయితేనో గోలుడు, ఇది అవి అట్లనే ఉంటాయి కదా. రాళ్ళలాగా కిచ్చుకు కిచ్చుకొని సౌండ్ వస్తుంది అంటే అట్లా.
ఎండ్రికాయల కూరలా లాస్ట్ ధనియాల పొడేసి దించిందనమాట. చింతపండు పోసిన తర్వాత బాగా సేపు మసల పెట్టిండ్రు. ఇంకా ఈ కర్రీ వచ్చేసి అదే కొండలతో చేసిన కర్రీ, ఎగ్ కర్రీ లాగా అయిపోయింది అనమాట. ఇట్లా ఇంకా చికెన్ కర్రీ కూడా ఉంది. ఫస్ట్ మా బాబాయ్కి పెట్టింది అన్నట్టు ఉప్పు రుచి చూడమని. ఇప్పుడు బాబాయ్ మీద టెస్ట్ చేసినాక మేము అందరం తింటాం. ఎండ్రికాయ చూడండి ఒకసారి, కొరికేలాగా ఉంది. సినిమాకి వేసింది ఒకసారి పెట్టుకోమా. ఇగో ఇది కొరికేలాగా ఉన్నది ఎండ్రికాయ. అదే తినడు ఇప్పుడు అట్లే. ఆహా బాబాయ్ ఇది వరకు ఎప్పుడన్నా తిన్నారా బాబాయ్ మీరు? చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారా? చిన్నప్పుడు ఎప్పుడో నాకు చిన్నప్పటి రుచుల్ని ఇప్పుడు నేను బయటికి తీసుకొస్తున్నా. అంటే చిన్నప్పటి కళల్ని బయటికి తీసుకొచ్చినట్టు చిన్నప్పటి రుచుల్ని కూడా ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నా. ఆ గంజు నిండా చూడు మొత్తం కాళ్ళు కీళ్ళు అన్ని ఆడ ఉన్నాయి. అంత ఆగమా ఉన్నది. అవి ఇప్పుడు తినాలి. ఇప్పుడు ఎంత ఆగం ఉన్నది తినాలి తప్పది. పిండి కూడా ఇప్పుడు ఫామ్లే ఉన్నదట. అత్తలను చూస్తానే అంతలో కథం చేయాలి మనం. చిన్నప్పటి నాకు వయసు తెలియని టైంలో తిన్నా. మళ్ళా దాదాపు ఒక 40 ఏళ్ళకి తింటానా. 40 years తింటున్నా. కానీ మంచిగా ఉంటుంది మామ, తిను మంచిగా అనిపిస్తుంది. నేను ఈ మధ్యలో ఇప్పటికీ ఈ మధ్యలో తింటానా, ఎందుకంటే రాజేష్ గారు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు చేస్తుంటాడు కాబట్టి తింటాను. హైలైట్ ఉంది. దీనికి కారణము అక్క. ఎందుకంటే చంపడానికి, ఇవన్నీ చంపడానికి కారణం అమ్మనే. దీనికి కారణము రెండో కారణం బుచ్చన్న. ఇవి తేవడానికి. అయ్యో నేనే రెండో కారణం అయిపోయినా. నేనే ఫస్ట్ ఉంటాను అనుకున్నా, కానీ రెండో కారణానికి పోయినా. ఇక ఇప్పుడు పెద్దమ్మ గురించి అయితే నిన్న చికెన్ మటన్ మళ్ళీ బొరగొట్టద్దని ఎండ్రికాయలు స్పెషల్ ఉండాలి అని చెప్పేసి బావా మరీ తీసుకొచ్చిండు. పెద్దమ్మకి రొయ్యలంటే పిచ్చి, ఇక ఎండ్రికాయలంటే పిచ్చి. ఇవి రెండంటే పిచ్చి అన్నట్టు ఇష్టం కొరక తింటాడు. ఇవి పులు బొక్కల్లాగా నవ్వి మింగుతాడు కావాలంటే. అట్లాంటి తత్వం అన్నట్టు. అందుకని చెప్పి పెద్దమ్మ కూడా తింటాడు, మంచిగా అనిపిస్తుంది అంటాడు. సూపర్. నేను ఎండ్రికాయలు అనగానే ఎక్కడెక్కడ అంటాడు. అప్పుడే ఎండ్రికాయలని ముచ్చట సగం చూడుతూనే ఎక్కడెక్కడ అంటాడు. అయితే మామ ఎండ్రికాయలు కావాలన్నట్టు అని చెప్పి పోయి తీసుకొచ్చిన. ఇక తీసుకురావడం జరిగింది. అక్కడ పోయిన వల్లే పెద్దమామ కూడా లెక్క పెట్టిండు, కానీ కొంచెం తప్పు లెక్కలు పెట్టడం జరిగింది. పెద్దనాన్న ఎట్లుంది కర్రీ? ఎట్లుంది? సూపరు సూపరు. ఇవి ఎప్పుడు దొరికినా చూస్తా, కానీ బుచ్చం దొరకడం లెక్కల మందమరిలా. ఇవి 1 కిలోకు 300 రూపాయలు కొనుక్కొద్దా. 1 కిలోకు అది 4 వచ్చినాయి. ఇక్కడ 350 రూపాయలకు 22 వచ్చాయి. పెద్దగా ఉన్నాయి కదా పెద్దగా ఉన్నాయి. ఇవి 23 వచ్చినాయి. 300 రూపాయలకు ఆడ 4 వచ్చినాయి. నాకు పెడతలేరు. బాగా చూస్తా ఉండు, టేస్ట్ చేద్దామని. పిట్టకేసినట్టు చూస్తాను నేను. ఇక డాడీ తింటాడు అక్కడ. డాడీ చూడండి ఎటు వశపడతలేదు, ఆకలికి మంటతో తగ్గడగా తింటాడు. మరి ఏం తింటాడని తెలియదు. అమ్మ తినమన్నదని తింటాడా లేకుంటే డాడీ తింటా అర్థమవుతలేదు. డాడీ నిన్ను అమ్మ తినమన్నదా? అమ్మ తినమన్నదాకా ఏం తినవు కదా డాడీ. మరి మామయ్య ఎట్లుంది మామయ్య? అత్తమ్మ మరీ ప్రయోగాలు చేసి వీటిని పట్టుకొని మరీ వండి ఇక్కడ ఎట్లా మంచిగా ఉందా? బాగుంది. టేస్ట్ ఎట్లున్నది అంటే మనకి ఎక్కువ తలకాయ అట్లా అలవాటు కదా మామయ్య. ఇది వరకు ఎప్పుడన్నా తిన్నారా మీరు? వరకు చాలా ఏళ్ళ కింద తిన్నా కానీ మధ్యలో ఎప్పుడు తినలేదు. ఈ మధ్యలో ఎప్పుడు తినలేదట. ఇదే చాలా రోజుల తర్వాత. మరి ఎట్లా అనిపిస్తుంది? మంచి టేస్ట్ బాగుందా? టేస్ట్ బాగుంది. ఇప్పుడు మా బావను మా బిడ్డ అడుగుతుంది ఎట్లుందని. మళ్ళా అటు చూస్తే ఎక్కడ ఇవి మిస్ అవుతున్నాను చెప్పి మాట్లాడకుండా ఫస్ట్ పల్లెంలో చూసి తినే కార్యక్రమం చేస్తాడు బావ. ఎక్కడ మిస్ అవుతున్నావు అవి పీసెస్ అని. ఎవరిదా కళ్ళు తాగి ఉన్నాడు, తిప్పుకుంటే ఎడవారెత్తున్నావు అని చెప్పి తాగుతూనే ఉన్నాడు. తింటూనే ఉన్నాడు. ఇగో చూడండి ఒకసారి, మీరు కూడా ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. ఇంతకంటే మంచి టేస్ట్ ఇంకా ఉండదు. మా బుచ్చన్న దగ్గరికి వస్తే వెరైటీస్ అన్ని. చేపల కూర, ఇవాళ వెంట్రికాయల కూర, నిన్న బొమ్మలు, నిన్న బొమ్మ చేపలు, ఇవాళ వెంట్రికాయలు. వెంట్రికాయలు అంటే మేము వెంట్రికాయలు అంటాం తెలంగాణలో. అవి అందరూ ఆడేది పీతలు. పీతలు పీతలు వాడం. అందరూ పీతలే అని అంటారు. ఇవే మన తెలంగాణ భాష వెంట్రికాయలు.
ఇంకా ఇక్కడ వచ్చేసి మా మిల్కమ్మ ఎట్లా తిన్నానో తెలియదు, ఇంకా బాపమ్మ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అన్ని బాపమ్మ తీరే చేస్తుంది, కప్పలు పట్టుడు అన్ని భయం లేకుండా అన్ని అట్లాంటివి చేస్తుంది, కానీ తిరుగు మాత్రం తింటలేదు, చికెన్తో తింటా ఉన్నది. తెలియదు నాకు ఎట్లా తిన్నాడు తెలియదు, ఏదో చైనా వాళ్ళకి ఇట్లా కొరుక్కుంటూ తింటారు, ఏమో ఇట్లా చేయటి ఇట్లా అన్ని వీడియోల ప్రభావం అన్నట్టు అందరు తింటారు, పచ్చిగా తింటారు అని చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ శంకరమ్మ పెద్దమ్మ ఇప్పుడే వరికోలు పెళ్లికి పోయి వచ్చింది అన్నట్టు. మేము సీనన్నయ్య పెళ్లి ఎట్లా అటెండ్ అయినామో పెద్దమ్మ వరికోళ్ళ పెళ్లి అటెండ్ అయ్యి వచ్చినట్టు. పెళ్లి మంచిగా జరిగిందా? సూపర్ జరిగిందా? వచ్చుడుతోనే ఇక్కడికి రమ్మని చెప్పినాం అనమాట. ఎట్లున్నది ఎండికాయల కూర? సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నదా? ఎండికాయల కూర నేను ఎప్పుడు తినలేదు, చిన్నప్పుడు ఎప్పుడు మా పట్టుకొస్తే అందేది అప్పుడు ఉంది. ఎండికాయ కూర అంటే ఎట్లుంటుందో తెలియదు. ఎందుకే పెద్ద ఎండికాయ కనబడుతుంటే భయం అయ్యేది. నువ్వు పట్టకపోయి రైతు అత్తమ్మ మొత్తం ఫైటింగ్ చేసింది వీటితోని. ఎన్నడూ పట్టలే నేనైతే. పత్తి ఇచ్చిన వాళ్ళనే పట్టుకొచ్చేది, వాళ్ళు పడతా అంటే నేను పట్టుకొచ్చేది, కానీ నేను పట్టుకపోయేది. సూపర్ ఉండేది, అప్పుడు మంచిగా ఉండేది కూర. ఇప్పుడు ఎట్లున్నది మరి? టేస్ట్ ఎట్లున్నది? మంచిగానే ఉంది. నేను అడిగిన పాపానికి నా ముందే నాకే మరి ఇక మా శ్రీకాంత్ అన్న అయితే వంట రూమ్లకు 10 సార్లు తిరిగిండు, ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని. ఇక నా వెనకాలే ఉన్నాడు శ్రీకాంత్ అన్నయ్య. అన్నయ్య ఇది వరకు తినడు తెలుసా అన్నయ్య? తెలుసు. ఇప్పుడు ఇది వరకు చెప్పిండు. ఇది రెండోసారా? మూడోసారా? మంచిగా ఉందా? ఎట్లుంది? మమ్మీ వంట టేస్ట్ అదృష్టం కావాలి, అమ్మలతోనే అన్ని వండించుకొని తినడానికి. అది ఇక మా లావణ్య మాత్రం డ్యూటీ చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు బబ్లు డ్యూటీ అయిపోయినాకనే తను తింటది. తనకు కూడా ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉన్నది, కానీ ఇప్పుడు బబ్లు తిన్న తర్వాతనే తినడు అన్నట్టు. అట్లా ఒక ఫోన్ ఇచ్చి ఇట్లా తిండి పెట్టాలన్నట్టు మా బబ్లుకి. కొంచెం కాళ్ళకి దెబ్బ తాకడం వల్ల అట్లా. అత్తమ్మ మాత్రం ఎందుకు ఇట్లా ఆగింది అనేది ఇప్పుడు అడుగుదాం. అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? తినచ్చు కదా? అందరికి వడ్డించినాక నేను తింటా బిడ్డ. ఎప్పుడైనా అమ్మ మిగిలినంత తింటది, అందుకనే తినలేకపోతాంది. తింటున్నంటే వర్ష దెబ్బన కొద్దిగా లిమిట్గా వేసి చాలా మిగులుతున్నా నేనే తింటా. మిగిలిపోతే మొత్తం తరకారీ నేను రాత్రి. అందరికి అక్క ఎక్కువ వేసింది, అందరికి 4 కిలోల ఫిష్ మొత్తం బొమ్మ పీసులు అందరికి వేసింది తినాలని. ఆఖరికి అక్క తిన వరకు అందులో తోకలు తలకాయల పెయిన్ లేవు. అక్క ఎంత బాధపడ్డదో మరి రాత్రి నిద్రపోయిందో లేదో తెలియదు. ఇప్పుడు నిన్న విన్నా కానీ ఇలా బాధపడి అన్ని ఎక్కువ ఉంచుకుంటానా, కొద్దిగా చెప్తానా, 4 చెప్తాను లెక్క పెట్టుకుంటా. పక్కకు తీసి పెట్టి అంటే అందరం కలిసి ఉంటే అదే సంబరం. ఒకరికి వచ్చి ఒకరికి రాకపోయినా, తినకపోయినా అదే సంబరం. అసలు అట్లా ఉండనే ఉన్నది. అందరం ఈ మూమెంట్ అంటే మాయకైతే మస్తు ఇష్టం. కుటుంబం అందరం ఉండాలి. నేను ఒకటి తినడు, నాకు మస్తు ఇష్టం. ఈ అందరు కలవడానికి కారణం 20,000 అయ్యాయి 2 రోజులకు. అయితే నాకు ఇంకోటి కూడా అనిపిస్తుంది. ఇవన్నీ అంటే ఈ ఎండ్రికాయలు అయితే నాకైతే వంట రాదు. పెద్దమ్మ అయితే నిజంగా సూపర్ అనవచ్చు. ఇక ఇట్లా ఏం లేదు బిడ్డ, ఏం లేదని సింపుల్ అనే నాకు అన్ని నేర్పించింది మా అత్తమ్మ అయితే. ఏదన్నా ఉంటే మనం పెద్ద ప్రాబ్లం అనుకుంటాం. ఇప్పుడు పిల్లలకు కూడా ఏదన్నా అయ్యో ఎట్లా తింటలేరు, కక్కుతాను, దొడ్డికి పెడతాను, అది ఇదని మస్తు టెన్షన్ అవుతుంది. ఏం కాదు బిడ్డ, ఇంట్లో ఎంతమందికి అయితే లేదు, ఎంతమంది బతుకుతలేరు, ఎంతమంది అయితే లేరు, ఊకనే గాయ కావద్దని దాన్ని సింపుల్గా తీసి పారేస్తుంది. అరే మనకు కూడా సింపుల్ అనిపిస్తుంది. అదే కొందరు బాగా భయం చెప్పేస్తారు, అప్పుడు ఊకనే జ్వరం పట్టుకుంటుంది. ఇక ఉన్న వాళ్ళకి జ్వరం పట్టుకుంటుంది, అలా చూసేటోళ్ళకి కూడా జ్వరం పట్టుకుంటుంది. అట్లా ఏ వంటకమైనా నాకు రాదని బాధపడితే మా అత్తమ్మ సింపుల్ అని చెప్తుంది. గిట్ల వేయాలి, గిట్లా అన్ని ఒకటే తీరు అని చెప్తావు అన్నట్టు. అట్లా నెక్స్ట్ ఇది కూడా వండమంటారు కావచ్చు నన్ను. అయిపోతావు. పెద్ద మండంగా చూసినావు, న్యాయంగా చూసినావు, అయిపోయింది కథవు. కానీ లేదు మా అత్తమ్మ ఉన్నది, మా అత్తమ్మకే ఇట్లా పెడతానంట. మా అత్తమ్మ ఖచ్చితంగా చాలా అన్ని అత్తమ్మ ఇట్లా వేద్దామాలంట అన్ని ముంగడ పెట్టి. మళ్ళీ అత్తమ్మ ఒకటే కాదు, నేను ఒకదానే కాదు, నువ్వు కూడా నా బిడ్డలాగానే. అట్లా ప్రతి దానిలో చిన్న మిస్ అయింది, ఇప్పుడు రాలేదు కరీంనగర్. అవును మమతక్క మిస్, అన్నిటికీ మిస్. మమతక్క అసలు ప్లానింగ్ లో మొన్ననే రావాల్సింది. మమతక్క ఆ రోజు అంటే మీరు వచ్చే రోజే మమతక్క రావాల్సింది, కానీ క్యాన్సిల్ చేసుకున్నది అక్క. ఎందుకో సడన్ గా అక్క కూడా ఉంటే బాగుండు, అందరం ఉన్నాం అసలు సడన్ మా వేరన్నా ఏదో రోజుకు 500 ఇస్తానన్నట్టున్నది మా మమ్మీకి.
అందుకే రాలేదు. ఏదో బజ్జీలో మిర్చిలో తెచ్చినట్టుంది మా వేనన్నకున్న ప్లాన్ మా మమ్మీకి తెలియదు, ఆ మిస్ అవుతుంది. ఇంకా అన్నయ్య డ్యూటీ వల్లనో అట్లా ఏదో ఒక దాంట్లో మిస్ అయిపోతుంది అనమాట. ఇక్కడ సైడ్ నుంచి బాబాయ్ పెదనాన్న ఒకటేసారి వచ్చేస్తారు, అటు సైడ్ నుంచి. ఇంకా అక్క కరీంనగర్లో ఉండడం వల్ల కొంచెం కొన్ని ఈవెంట్స్కి అటెండ్ కాలేకపోతున్నది. ఇక మిగతా అందరం అయితే తింటాను, వాళ్ళేమో ఫోన్లే చూస్తాను. ఇక ఇది జరిగింది. అయితే ఇక్కడ స్పందన చిట్టి సంతోషాన్ని ఇద్దరు కనబడతలేరు, ఎందుకంటే అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉందన్నమాట. దానికోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిర్రు. ఆ వ్రతం తర్వాత మళ్ళీ లంచ్ చేయడానికి ఇక్కడికి రమ్మని చెప్పినాము. మరి పిన్నికి ఎండ్రికాయలు ఉంటాయంటావా బావ? ఉంటే తెలుస్తలేదు కానీ పిండి మాత్రం ఎండికాయలు అంటే అసలు అయ్యో రేపు పెట్టుకున్నా మంచుకుంటూ సత్యనారాయణ పడతామా అంటుంది. ఎండ్రికాయలు రేపు వండుకున్న బాగుండు అంటలేదట, సత్యనారాయణ వ్రతమే రేపు పెట్టుకున్న బాగుండు అంటుందట. ఓ దేవుడా. సపరేటు పిన్నిని తినమంటే పిన్ని ఇది వరకు ఎప్పుడు తినలేదట ఎండ్రికాయలు. తిననంట అన్ను. బాబాయ్ ఏమో ఒక్కసారి టేస్ట్ చేయాలి, బయటికి పోయి కక్కిన మంచిది అంటాను. టేస్ట్ చేయించటం మంచిగా ఉంటాయి. ఇట్లా గిట్లా కొనుక్కొని ఇక ఎట్లా తినాలని కూడా చెప్తాను అత్తమ్మ. ఇంకో ఇట్లా పెట్టుకోవాలి, ఇలా మంచిగా వస్తాయి. మన మటన్ ముక్కలాగా. మటన్ కూడా కాదు, ఏది కాదు అసలు. ఎండ్రికాయ అంటే ఎండ్రికాయ మంచిగా కమ్మ టేస్ట్ ఉంటది, మంచిగా సూపర్ ఉన్నది. అమ్మా మేము ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు పిన్నికో అది ఏం కూరనే పన్నీరు కర్రీతోని దానికి పోటీ తిండి. నాకు మటన్ కానీ చికెన్ కానీ నాకు కొరకు. ఎప్పుడన్నా మీరు మాకు పోటీ పెట్టండి, మీరిద్దరు మేమిద్దరం. దానికి పన్నీర్ కర్రీ ఇది కొత్త కొరకు కొరికి పారే. నేను మటన్ అన్న చికెన్ అన్నతోని మీరు ఫ్యామిలీ మేము ఫ్యామిలీ, ఎవరికి వెళ్తామో చూద్దాం. ఇక అలవాటు చేసేసింది అత్తమ్మ. వేడి పక్కనే వేడి. మొత్తం ఎండ్రికాయలు చంపిన పోరాటం గురించే ఇక్కడ టాపిక్ అంతా నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా పెద్దమ్మ మరీ కృషించింది, అందులో ఎక్కువ కృషించింది అత్తమ్మనే. కాకపోతే కొంచెం పెద్దమ్మ కూడా చెయ్యి వేసింది అన్నట్టు, ఎందుకంటే చంపుట్లా వాటిని పట్టుట్లా అన్ని అడుగుడు ఒక చెయ్యలే అన్ని అడిగింది అత్తమ్మే, వండింది వల్ల. పెద్దమ్మ ఎట్లుంది పెద్దమ్మ? సూపర్ ఉందా? మా అవ్వ తర్వాత మా వదిన వంట నేర్చుకున్న కాచెల్లి మా వదినే ఎక్కువ. ఇంకా అవ్వ కొంచెం తిట్టేది కానీ కుటుంబాన్ని ఏదైనా కోపం వస్తే ఎవరి మీదనో పడతారు కదా, తప్పది. తిట్టినా మా అవ్వ మీద కోపం ఉండదు, ఎందుకంటే మాకు మంచి పనులు నేర్పించింది, మంచి భవిష్యత్తు ఇచ్చింది, మంచిగా బతుకుతున్నాం. మేము ఒకరిని అనగలుగుతాం కానీ ఒకరితో మాట పడము, ఎప్పుడు అట్లా చేస్తాము. ఇంకా ఇక్కడ ఎండాకాలం సమావేశం లాగా సాయంత్రం పూట సరదాగా అందరూ ఈతకాయలు తినుకుంటూ ముచ్చట్లు పెడతా ఉన్నాం అనమాట. అయితే ఈతకాయలకు థమ్స్అప్ నంచుకుంటుంది మా పెద్దమ్మ. మా బాబాయ్ ఫ్రిడ్జ్ లో ఖాళీ ఉండి ఏం చేస్తుంది, పొట్టల వారేద్దామని చెప్పేసి తీసుకొచ్చిండు అన్నట్టు. మిగిలిన కళ్ళు థమ్స్అప్ అవి ఆక్కుంటూ మేము ఈతకాయలు తింటాం. అటు హెల్దీ ఇటు అన్హెల్దీ రెండు ఒకటేసారి చేస్తాం అన్నట్టు మేము. అయితే ఈతకాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే, బాబాయ్ పెద్దనాన్న కళ్ళు దగ్గర బిజీగా ఉంటే మా పిన్ని పెద్దమ్మ మేము ఖాళీ ఉండి ఏం చేయాలి, ఇంట్లో ఉంటే చాలు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు కూడా పని చేయాలని చెప్పేసి ఈత చెట్టు దగ్గరకు పోయి ఈతకాయలు ఎరకొచ్చారు అన్నట్టు. ఇన్ని ఏర్కొచ్చిళ్ళు, చాలా సంతోషం అనిపించింది. ఓడగొట్టు మాకు బాధ అనిపిస్తుంది కానీ ఓడగొట్టగా తప్పలేదు, చాలా సంతోషం అనిపిస్తుంది. ఈతకాయలు ఇవి ఖర్జూర లాగా అనమాట. ఎండాకాలం రాగానే ఖచ్చితంగా తింటాం మేము. ఈతకల్లు ఉంటది అనమాట ఎండాకాలంలో కదా బావా, బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. సేమ్ ఖర్జూర ఈక్వల్, కాకపోతే ఖర్జూర కొంచెం లావు ఉంటది, ఈతకాయలు సన్నగా ఉంటాయి. చాలా మంచి అనిపిస్తుంది. ఇవన్నీ చేసుకొచ్చుగా మాకు సంతోషం అనిపించింది. వీళ్ళు ఇంత కళ్ళు దగ్గర వాళ్ళు అందరూ మామలు శ్రమిస్తున్నారు, కళ్ళు దగ్గర శ్రమిస్తా అంటే
పసిరి పెట్టుకుంటా అంటే వీళ్ళు ఫ్రీగా అత్తమ్మలు తిరిగి ఫ్రీగా పట్టుకొచ్చడం మాకు సంతోషం అనిపించింది. మనం చెట్టు కనబడితే ఖాళీగా వదలం కదా. అదే చెట్టు నెరకైనా పట్టుకొస్తారు ఉన్నారు. చిన్నత్తమ్మ మెయిన్ చిన్నత్తమ్మ ఎంతసేపు ఏరిర్రో పాపం. అగో పోదాం అని చిన్నత్తమ్మనే పట్టుకొచ్చినారు ఇంతగానం. అంటే తను చెప్తే తనే తెచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్పాలని చెప్పి 2 సార్లు నాకు అక్కడ బయట కూడా చెప్పింది. నేను తెచ్చినని చెప్పాలని చెప్పింది. ఇక అత్తమ్మ నీ పేరే చెప్పినాం. అగో మెల్లగా దొంగతనం చేసిన అని చెప్తాంది. మామిడికాయలు తీసుకొచ్చినట్ట, కరివేపాకు అక్కడ ఎవరి ఇల్లు మరి వాళ్ళ ఇల్లు కావచ్చు, తోటనేట. కరివేపాకు తోటలనే కరివేపాకు. మామిడికాయలు కూడా తెంపినట్టున్నారు పాపం. పొంగలు ఒళ్ళు పెడతారు ఇక వీళ్ళకి ఎట్లయినా. ఇక్కడ బాబాయ్ చూడండి సరదాగా పిల్లలతోని సాయంత్రం టైం ఆటలకి కేటాయించారు అనమాట. బాబాయ్ ఒక్కడే ఇంత ధైర్యం చేయగలిగిండు. పిల్లలతోని షటిల్ వాళ్ళు అసలు అక్కడ వరకు కొడతారో కొట్టరో కూడా తెలియదు, వాళ్ళతో ఆడాలి. ఓహో వీళ్ళు ముగ్గురా బాబాయ్, మీరు ఒక్కరు. ఇక్కడ చల్లదనం కోసం అని చెప్పేసి పుచ్చకాయ తింటా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు టోర్నమెంట్ నడుస్తూ ఉన్నది. మామయ్య శ్రీకాంత్ అన్నయ్య ఒక సైడ్, బావ ఒక సైడ్. పెద్దనాన్న ఇప్పుడే ఆడి కష్టపడాడు, కూర్చున్నాడు. బాబాయ్ అయితే చెమటలకు వల్ల కూలర్ దగ్గరికి పోయిండు ఆడి. నాన్ వెజ్ కర్రీస్ తిని బోర్ కొట్టి ఇప్పుడు లాస్ట్కి ఎగ్ కర్రీకి వచ్చినాం అన్నట్టు. అవి తిని ఆ గంజులకి ఇప్పుడు ఇటు తీసుకురాని కూడా తీసుకురాలేదనమాట. అత్తమ్మ వండింది. ఇగో ఇటు ఎగ్స్ ఫ్రై చేసిన కర్రీ ఒకటి, బాయిల్ ఎగ్ కర్రీ ఒకటి. లావణ్య తింటాంది. పిన్ని ఎందుకట్లా కూర్చుందో అర్థం కాలేదు. పెద్దమ్మ కూడా తింటాంది. మిల్కీ టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని మరీ తింటాంది. ఇంకా బాబాయ్ ఇప్పుడు చెప్తాడు. అయితే బిడ్డ మేము అదృష్టం చేసుకొని వచ్చినామని అనుకుంటున్నాం. అయితే నిన్న వాస్తవానికి ఆంచెల్లి బుచ్చన్న దగ్గరికి వచ్చినాం. 3.5 కిలోల బొమ్మ చేపలు తిన్నాం, విత్తు చికెన్ తిన్నాం. ఇవాళ పొద్దున జీవితంలో నేను 40 ఏళ్ళ కింద తిన్న ఎండ్రికాయలు తిన్నాం ఇవాళ. ఇక మళ్ళా అది బోరు కొట్టిందని పెద్దక్కతో అనిపించి ఇవాళ ఎగ్గు కర్రీ తిన్నాను. చూపెట్రా, ఇప్పుడు కూడా మస్తు మంచిగా అనిపించింది. మళ్ళీ నేను కూడా డ్యాన్స్ కొద్దిగా నేర్చుకుంటానా, నేనుగా డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నా. అజ్జు పెళ్ళి కానీ నన్ను చూసిన వాళ్ళు కొద్దిగా ఆదరించండి, నాకు సపోర్ట్ చేయండి. మా ఎంకే టీవీ ఛానల్కు లైక్ చేయండి. మీరు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను రుణపడి ఉంటా. ఇంకా ఈడ పెద్దమ్మ మర్దలు వండిన ఎగ్ కర్రీ తింటా ఉన్నది. కూర మాసం కూర లెక్క ఉన్నది. మాసం కూర మటన్ అన్నా అక్కడ రాదు. కోడిగుడ్ల కూర మస్తు ఉన్నది. ఇవాళ మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది, మంచిగా ఉందిగా. నిన్న బొమ్మలు చికెను, పొద్దున ఎండ్రికాయలు 30, ఇప్పుడు కోడిగుడ్లు ఒక 40-50 ఎగ్స్. బాగుందిరా. అత్త మండింది, మా చెల్లండింది, వస్తున్నది. కనుక అన్నవాడు వాడే ఎగ్స్ కొట్టేటట్టున్నాం మనం అల్లం కన్నా ముందు. అంతేరా.